మన ప్రాజెక్టులు డేంజర్ లో ఉన్నాయి, నీళ్లు రావు, మన ఆస్తులు మనకు రావు, రాజధాని పని జరగదు. అందుకే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నే మీరు చూశారు, కేసీఆర్ తెలంగాణలో 25 లక్షల మంది ఓటర్లు తీసేశాడు. అదేవిధంగా ఇక్కడ వైసీపీ కేసీఆర్ కలిసి 7 లక్షల ఓట్లు తీసేయాలని దొంగాటాడారు. నేను దొంగని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా. వీళ్ళ కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు. నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్ చెప్పి వీళ్ళ కాపాడే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకో పక్క ఈవీఎంలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి మీరందరూ. రేపు ఓటేస్తున్నారు. టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారు తమ్ముళ్ళు? సెల్ ఫోన్లు ఎవరు పెట్టారు తమ్ముళ్ళు? ఎవరు ప్రమోట్ చేశారు తమ్ముళ్ళు? 20 ఏళ్ల కంటే ముందు నేనే ఈ సెల్ ఫోన్ గురించి మాట్లాడా, టెక్నాలజీ గురించి మాట్లాడా. ఈరోజు ఈవీఎంలు పెట్టుకొని నరేంద్ర మోడీ, షా ఇద్దరు దొంగలు. దొంగలకు తోడు కేసీఆర్, ఇక్కడ జగన్. నరేంద్ర మోడీకి పెంపుడు కుక్కలు ఇవి 2. నరేంద్ర మోడీ ఒక బిస్కెట్ వీళ్ళకి వేస్తాడు, తోక జాడించుకుంటూ ఆయన వెనకాల తిరుగుతాయి 2 పెంపుడు కుక్కలు. కేసీఆర్ ఒక బంగారు బిస్కెట్ ఈయనకి ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి. దాన్ని కొరుక్కుంటూ ఆయన వెనకాల తిరిగి తోక తిప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి మీకు డబ్బులు వచ్చాయి? ఆ విషయానికి కూడా వస్తా. ఈరోజు వీవీప్యాట్లు ఉన్నాయి, నేనే ఆ రోజు పోరాడి పెట్టించా. అంటే మీరు ఎన్నికల్లో ఓటు ప్రెస్ చేస్తే ఎవరికైతే ఓటు పడుతుందో మీరు చూడడానికి పేరు కంటే ముందు బొమ్మ, ఆయన ఫోటో, పక్కనే సింబల్ 2 కనపడొస్తాయి. అవి మీరు చూడాలి. అనుమానం వస్తే నిలదీయాలి. ఆ తర్వాత 7 సెకండ్